చాలా మంది పేషెంట్స్ మీకు మైగ్రేన్ తలనొప్పి ఉంది అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ నాకు తలలో ఒక పక్క రావట్లేదు, తలంతా వస్తుంది, లేకపోతే మెడ దగ్గర వస్తుంది, కంటి వెనకాల వస్తుంది, కాబట్టి ఇది మైగ్రేన్ కాదు అంటున్నారు. 100లో 50 మందికి మాత్రమే తలలో ఒక వైపున వస్తుంది. మిగిలిన 50 మందికి తలలో వెనక స్టార్ట్ అయ్యి ముందుకు రావచ్చు, కంటి దగ్గర స్టార్ట్ అయ్యి వెనక్కి వెళ్ళవచ్చు, లేకపోతే మాడు దగ్గర కూడా రావచ్చు. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. యూనిలేటరల్ రావాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా రావచ్చు. డిస్ట్రెస్సింగ్ గా ఉంటుంది, కదలికలతో తలనొప్పి పెరుగుతుంది, నడవాలన్నా నిలబడాలన్నా పని చేయాలన్నా తలనొప్పి పెరుగుతుంది. అండ్ వామిటింగ్ సెన్సేషన్ కొందరిలో ఉంటుంది, కొందరిలో వామిటింగ్స్ కూడా అవుతాయి. టిపికల్ ఫీచర్స్ ఏంటంటే లైట్స్ చూస్తేనో, శబ్దాలు వింటేనో, ఎండకు వెళ్తేనో, ట్రావెలింగ్ చేస్తేనో, టైంకి తినకపోతేనో, నిద్ర తక్కువైనా నిద్ర ఎక్కువైనా ఈ తలనొప్పి వెంటనే ట్రిగ్గర్ అవుతుంది. ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే, వీటిల్లో ఏ లక్షణాలు ఉన్నా కూడా అది మైగ్రేన్ గానే భావించాలి. 100లో 90 మందికి మైగ్రేన్ తలనొప్పే ఉంటుంది. కేవలం 10% మందికి మాత్రమే వేరే రకాల తలనొప్పులు ఉంటాయి. వేరే రకాల తలనొప్పులు ట్రీట్ చేయడం అనేది వేరే విధంగా ఉంటుంది, వాటికి అవసరమైతే స్కానింగ్లు చేయాలి. మైగ్రేన్ కి మీరు చెప్పే లక్షణాలు ఎనఫ్. మైగ్రేన్ కి మీరు ఎన్ని స్కానింగ్లు చేసినా, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ ఏవి చేసినా నార్మల్ గానే ఉంటాయి. చాలా మంది పేషెంట్లు మీరు ఏ స్కానింగ్ చేయకుండా ఎలా మైగ్రేన్ అని చెప్తున్నారు అంటున్నారు. మైగ్రేన్ స్ట్రక్చరల్ ప్రాబ్లం కాదు. బ్రెయిన్ లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల, బ్రెయిన్ లో ఉండే రక్తనాళాలు విప్పారి పెయిన్ రిసెప్టార్స్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. అందుకే మీ ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ నార్మల్ గా ఉంటాయి.